2024 నుండి 2026 మధ్యలో టీమిండియా ఓపెనింగ్ జోడీ స్లాట్ కోసం జరిగిన పోరాటం మామూలుగా లేదు. గాయాలు, అద్భుతమైన సెంచరీలు, ఫామ్ కోల్పోవడం ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. గిల్ క్లాస్ బ్యాటింగ్, అభిషేక్ శర్మ పవర్ హిట్టింగ్ మరియు సంజు శాంసన్ రీఎంట్రీల మధ్య జరిగిన ఈ యుద్ధం చివరికి ఒక షాకింగ్ నిర్ణయానికి దారితీసింది. టీమిండియా యువరాజుగా పిలువబడే శుభ్మన్ గిల్ను వరల్డ్ కప్ ముందు జట్టు నుండి తప్పించడం ఊహించగలమా? అసాధ్యం అనిపిస్తుంది కదా. కానీ ఈ టైం లైన్ ప్రకారం 2026 T20 వరల్డ్ కప్ కోసం అదే జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ పూర్తి టైం లైన్ ని సిరీస్ బై సిరీస్ క్లియర్ గా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ కథ జూలై 2024 జింబాబ్వే టూర్ తో మొదలవుతుంది. 2024 T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన టీమిండియా గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్ల టీం జింబాబ్వే టూర్ కి వెళ్ళింది. ఆ టూర్లోనే అభిషేక్ శర్మ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన వెంటనే అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అంత బాగా ఆడిన యశస్వి జైస్వాల్ టీంలోకి రాగానే అభిషేక్ శర్మని పక్కన పెట్టారు. అప్పటికి గిల్ మరియు జైస్వాలే మన టీమిండియా మెయిన్ ఓపెనింగ్ పెయిర్. ఆ తర్వాత 2024 శ్రీలంక టూర్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ మొదలైంది. టీమిండియా మేనేజ్మెంట్ ప్లాన్ క్లియర్ గా ఉంది. గిల్ మరియు జైస్వాల్ మాత్రమే మెయిన్ ఓపెనింగ్ పెయిర్. సంజు శాంసన్ టీంలో ఉన్న గిల్ కి గాయమైనప్పుడు మాత్రమే ఒకే ఒక్క ఛాన్స్ దొరికింది. అంటే అప్పటికి సంజు కేవలం ఒక బ్యాకప్ ప్లేయర్ మాత్రమే. కానీ ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. బంగ్లాదేశ్ టూర్ టైంలో గిల్ మరియు జైస్వాల్ టెస్ట్ మ్యాచ్లతో బిజీగా ఉన్నారు. దీంతో కొత్త ఓపెనింగ్ జోడీ ఛాన్స్ దొరికింది. వారే సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ. దొరికిన అవకాశాన్ని సంజు వదిలిపెట్టలేదు. ఆ సిరీస్ లో చివరి మ్యాచ్ లో కేవలం 47 బంతుల్లోనే 111 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ ఊపు సౌత్ ఆఫ్రికా టూర్ లో కూడా కొనసాగింది. గిల్ ఇంకా టెస్టుల్లోనే ఉండటంతో సంజు అభిషేక్ జోడీ కంటిన్యూ అయ్యింది. సంజు సౌత్ ఆఫ్రికా మీద డర్బన్ లో 1 సెంచరీ, జోహానిస్బర్గ్ లో 109 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. సంజు బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇండియాకి 2 మెరుపుల్లాంటి ఓపెనర్స్ దొరికారు. దీంతో అందరికీ అసలు యాంకర్ రోల్ అవసరమా అనే చర్చ మొదలయ్యింది. ఇప్పుడు 2025లోకి వద్దాం. ఇంగ్లాండ్ టూర్. ఈసారి వాంఖేడే స్టేడియంలో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. కేవలం 54 బంతుల్లో 135 రన్స్ చేసి ఓపెనర్ గా తన ప్లేస్ నిలబెట్టుకున్నాడు. అయితే సంజు పేస్ బౌలింగ్ ఆడటంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ ఇద్దరు సెంచరీలతో ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీరిద్దరే ఓపెనర్స్ గా ఫిక్స్ అనుకున్నారు. కానీ క్రికెట్ చాలా క్రూరమైనది. ఆసియా కప్ 2025 సమయానికి వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ రీఎంట్రీ ఇచ్చాడు. గిల్ కోసం బాగా సెట్ అయిన ఓపెనింగ్ జోడీని టీమిండియా మేనేజ్మెంట్ విడదీసింది. సంజు శాంసన్ ని మిడిల్ ఆర్డర్ కి పంపించారు. అది పెద్ద ఫెయిల్యూర్ అయ్యింది. సంజు అక్కడ సెట్ అవ్వలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా టూర్ లో గిల్ మరియు అభిషేక్ జోడీని మేనేజ్మెంట్ కొనసాగించింది. కానీ గిల్ ఓపెనర్ గా T20లో విఫలమయ్యాడు. గిల్ గాయపడడంతో సంజుకి ఒక ఛాన్స్ వచ్చింది. కానీ ఆస్ట్రేలియా టూర్ చివరిలో మిడిల్ ఆర్డర్ లో విఫలమవుతున్న సంజుని ఫామ్ లేదనే కారణంతో టీం నుండి పక్కన పెట్టేశారు. సంజు వరల్డ్ కప్ ఆశలు ఆవిరైపోయాయని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే 2026 వరల్డ్ కప్ దగ్గర పడింది. సెలెక్టర్లు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. లాస్ట్ 2 years డేటాని, స్ట్రైక్ రేట్ ని విశ్లేషించిన తర్వాత సెలక్షన్ కమిటీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదే శుభ్మన్ గిల్ ని డ్రాప్ చేయడం. T20లో నిలకడ కంటే విధ్వంసమే ముఖ్యమని భావించిన మేనేజ్మెంట్ గిల్ లేనప్పుడు అద్భుతాలు సృష్టించిన జోడీ వైపే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. 2026 వరల్డ్ కప్ అధికారిక ఓపెనర్స్ గా సంజు శాంసన్ మరియు అభిషేక్ శర్మ సెలెక్ట్ అయ్యారు. నిజంగా సంజు శాంసన్ క్రికెట్ కెరియర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్. బ్యాకప్ ప్లేయర్ నుండి ఓపెనర్ గా మారి మళ్ళీ టీం నుండి డ్రాప్ అయ్యి చివరికి వరల్డ్ కప్ ఓపెనర్ గా సంజు శాంసన్ ప్రయాణం అద్భుతం. అలాగే గిల్ లాంటి క్లాస్ ప్లేయర్ కు T20 ఫార్మెట్ ఎంత కఠినంగా ఉంటుందో గిల్ ప్రయాణం ఒక నిదర్శనం. గిల్ని తప్పించి మేనేజ్మెంట్ సరైన నిర్ణయం తీసుకుందా, లేక వరల్డ్ కప్ లో యాంకర్ రోల్ లేకుండా వెళ్ళడం రిస్క్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.